వెల్కమ్ టు పల్నాడు బుజ్జమ్మ ఛానల్. ఇప్పటి వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మీకు తెలియని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మా ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తాం. ఈరోజు మనం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాం. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. ఈ ఆలయం కృష్ణానది తీరాన ఇంద్రకీలాద్రి కొండపై ఉంది. ఇక్కడ ఉన్న దుర్గమ్మను కనకదుర్గ అని పిలుస్తారు. దీనికి అర్థం బంగారు రూపం గల దుర్గమ్మ. ఈ ఆలయం విజయవాడ నగరానికి చారిత్రకంగా భక్తిపూర్వకంగా గొప్ప గుర్తింపునిస్తుంది. ఆలయ చరిత్ర వేదకాలం నుంచి కొనసాగుతుందని భావిస్తారు. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రధాన పురాణం దేవి భాగవతం. ఈ పురాణం ప్రకారం మహిషాసురుని వంటి రాక్షసులను సంహరించిన తరువాత కనకదుర్గ ఇంద్రకీలాద్రి పర్వతం మీద దర్శనమిచ్చిందని చెబుతారు. అప్పటి నుంచి ఇక్కడ ఆమె పూజలు అందుకుంటుంది. ఒకసారి మహిషాసురుడు దేవతలపై ఆధిపత్యం చెలాయిస్తూ భూలోకంలో తీవ్ర ఉపద్రవం సృష్టించాడు. దానిని చూసి భూమాత ఇతర దేవతలు సహాయం కోసం దుర్గాదేవిని ప్రార్థించారు. వారి ప్రార్థనలకు స్పందించి దుర్గాదేవి మహిషాసురుని వధించి ఈ ప్రాంతంలో స్థిరపడ్డారు. ఇంద్రుడు ఈ పర్వతాన్ని దర్శించినప్పటి నుంచి ఈ పర్వతాన్ని ఇంద్రకీలాద్రి అని పిలవడం మొదలైంది. ఇక్కడ తపస్సు చేసిన ఇంద్రుడు కనకదుర్గమ్మ ఆశీర్వాదంతో సర్వ ప్రభుత్వానికి అధిపతిగా మారాడు. చోళ విజయనగర రాజుల కాలంలో అభివృద్ధి బాగా జరిగిందని చెప్పుకోవచ్చు. చోళరాజులు మరియు విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయానికి పునాది పడిందట. వారు ఆలయ నిర్మాణానికి తోడ్పాటు చేసి చాలా సహకారాన్ని అందించారట. ఈ ఆలయం విజయనగర రాజుల అండతో మరింత వైభవం సాధించింది. వారు ఆలయంలో విగ్రహాలను ప్రతిష్ఠించి పూజా కార్యక్రమాలను విస్తరించారు. కనకదుర్గమ్మ ఆలయం ముఖ్యంగా నవరాత్రి ఉత్సవాల సమయంలో భక్తులతో కిటకిటలాడుతుంది. ఈ సమయంలో అమ్మవారు 9 రకాల అలంకారాలలో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఉత్సవం దేశవ్యాప్తంగా ప్రముఖంగా నిలుస్తుంది. ఇక్కడి దుర్గామాత విగ్రహం స్వయంభూ విగ్రహంగా విరజిల్లుతుంది. ఇది ఆలయ మహిమను మరింత పెంచుతుంది. ఇక్కడి ప్రధాన గర్భగృహంలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించి దానికి ప్రత్యేక పూజలు నిర్వహించడం కూడా ఇక్కడి ప్రత్యేకత. ఇంద్రకీలాద్రి పర్వతంలో ఉన్న ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో నిర్మించబడింది. ఈ ఆలయం వాస్తు శాస్త్ర పద్ధతుల ప్రకారం నిర్మించబడిందిగా భావించబడుతుంది. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం చరిత్రలో మరిన్ని విశేషాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయం భారతీయ సాంప్రదాయాల్లో విశేషంగా నిలిచింది మరియు మానవ చరిత్ర, దేవీ భక్తి, పౌరాణిక విశ్వాసాల సమ్మేళనంగా నిలుస్తుంది. ఇంద్రకీలాద్రి పర్వతం పేరు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందంటే, ఇంద్రుడు తన అధికారం కోల్పోయినప్పుడు మహిషాసురుడు భూలోకాన్ని ఆక్రమించాడు. ఇంద్రుడు దుర్గాదేవికి ప్రార్థన చేయగా ఆమె ఈ పర్వతంపై ఆయనకు ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. అందుకే ఈ పర్వతాన్ని ఇంద్రుడి పేరిట ఇంద్రకీలాద్రి అని పిలుస్తారు. ఇంద్రకీలాద్రి పర్వతం త్రికోణాకారంలో ఉంటుంది. ఇది చక్రానికి ప్రతీకగా భావించబడుతుంది. శంకరాచార్యుల కాలంలో ఈ ఆలయానికి పూర్వ వైభవాన్ని అందించడానికి శ్రీ విద్యాపరమైన పూజా విధానాలు, వేద మంత్రాలు, శ్రీచక్ర పూజ మొదలైన వాటిని ప్రతిష్ఠించారు. కృష్ణదేవరాయలు విజయనగర సామ్రాజ్య కాలంలో ఆలయానికి చేసిన సేవలు ప్రసిద్ధి చెందినవి. ఆయన ఇక్కడ పలు రథాలు, దాసులు, పట్టుదుస్తులు, రత్నాలకు కానుకగా సమర్పించినట్లు చరిత్ర చెబుతుంది. భజన సామ్రాట్ త్యాగయ్య కూడా ఈ ఆలయంలో భక్తిగా సేవలందించారు. ఆయన దేవతాశక్తి గురించి తన కీర్తనలో పేర్కొన్నారు. దసరా సమయంలో అమ్మవారు 9 రోజులు 9 రకాల రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ 9 రూపాలు ఏంటో చూద్దాం. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రగంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి. ఇంద్రకీలాద్రి పర్వతం మీద భక్తులు తమ తపస్సు కొనసాగిస్తారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన అధిక సంఖ్యలో భక్తులు గర్భగృహానికి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ ఆలయం కృష్ణానది తీరాన ఉండటం ప్రత్యేకత. కృష్ణానదికి భక్తులు పవిత్రతను, మహిమను ప్రతీకగా భావిస్తారు. నది తీరంలో పితృకార్యాలు చేసుకోవడం, కృష్ణానదిలో స్నానం చేయడం భక్తులకు అదృష్టప్రదం అని నమ్ముతారు. ఈ ఆలయంలో మల్లేశ్వర స్వామి అనే శివుడు ప్రధాన సహాయ దేవతగా పూజించబడతారు. ఆయనకి ఇక్కడ ప్రత్యేక స్థానం ఉంది. ఈ ఆలయం దగ్గరలో వశిష్ఠేశ్వర లింగం, కాళికాదేవి వంటి కొన్ని దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి.
ఆలయం ప్రముఖ ద్రవిడ శైలిలో నిర్మించబడింది. ప్రధాన గోపురం మరియు శిల్పకళ సంపద ఈ ప్రాంతంలో ఉన్న శిల్పకారుల ప్రతిభను తెలియజేస్తుంది. గర్భగృహం విశాలంగా ఉంటుంది మరియు దుర్గమ్మ విగ్రహం బంగారు పుట్టకు నిండుగా ఉంటుంది. ఇక్కడున్న కనకదుర్గమ్మ వ్రతాలు, పూజలు చక్కగా చేయడం వల్ల భక్తుల కోరికలు నెరవేరుతాయని నమ్మకం ఉంది. క్షేత్రంలో అమ్మవారి అలంకారానికి ప్రసిద్ధి ఉంది. ఇది ప్రతి ఒక్క భక్తునికి భక్తి పరిపూర్ణంగా కలిగిస్తుంది. ఈ ఈ వివరాలు బెజవాడ కనకదుర్గమ్మ ఆలయ వైభవాన్ని, మహిమను తెలియజేస్తాయి. కనకదుర్గ అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ప్రసిద్ధి చెందారు. ఈ అవతారం అంటే రాక్షసుడు మహిషాసురుని సంహరించిన రూపం. మహిషాసురుడు దేవతలపై దాడి చేసినప్పుడు దుర్గమ్మ మహిషాసురుని బలి చేసి భూమిని రాక్షసుల్ని నుంచి రక్షిస్తుంది. ఈ అవతారమే ఇక్కడి ప్రధాన కథనం. మహిషాసురుడు బలంగా ఉండి యుద్ధంలో అద్వితీయుడిగా నిలబడినప్పటికీ దుర్గమ్మ తన సింహవాహనంతో ఆయన్ను జయించింది. ఈ కారణంగానే అమ్మవారిని మహిషాసుర మర్దిని అని పిలుస్తారు. ఈ ఆలయం స్థల పురాణం ప్రకారం దేవి పర్వతరాజు హిమవంతుడి కుమార్తెగా పుట్టిన శైలపుత్రి వివిధ అవతారాలలో భూమిపై ధర్మాన్ని స్థాపించినట్లు చెబుతారు. ఈ కథతో ముడిపడి ఉన్నారు ఇంద్రకీలాద్రి మరియు కనకదుర్గమ్మ. మార్కండేయ పురాణం, దేవీ భాగవతం మరియు క్రీడా భాగవతం వంటి ప్రాచీన గ్రంథాలలో ఇంద్రకీలాద్రి గురించి ప్రత్యేకంగా ప్రస్తావన ఉంది. వీటిలో అమ్మవారి విశిష్టత, యోగశక్తి మరియు రక్షక స్వభావం గురించి వివరించారు. అమ్మవారి విగ్రహం బంగారు పూతతో కలకలలాడుతూ సింహంపై కూర్చొని ఉంటుంది. అమ్మవారి విగ్రహం ఒంటి మీద బంగారు కిరీటం, భుజాలపై కిరీటాలు మరియు చేతిలో ఖడ్గం ఉన్నట్లు దర్శనమిస్తుంది. అమ్మవారి ముఖభావం శాంతి, శక్తి కరుణను ప్రతిబింబిస్తుంది. ఈ విగ్రహం స్వయంభూ అని భక్తులు విశ్వసిస్తారు. ఇంద్రకీలాద్రి పర్వతాన్ని శకునాల పర్వతం అని కూడా పిలుస్తారు. పురాణం ప్రకారం ఈ పర్వతం శకునాల ద్వారా రక్షణ పొందింది. అందువల్ల భక్తులు ఇక్కడ పూజలు చేస్తే శకునాలు అనుకూలంగా ఉంటాయని నమ్ముతారు. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఈ ఆలయ నిర్వహణకు బాధ్యత వహిస్తుంది. ఆలయానికి వచ్చే భక్తులు సౌకర్యార్థం రవాణా, భోజనాలు, వసతి వంటి సదుపాయాలు అందజేస్తున్నారు. ఆలయంలో రోజు సాంప్రదాయ పూజలు, సాంద్రంగా దేవీ పారాయణాలు నిర్వహిస్తారు. భక్తులు ఇక్కడ అమ్మవారి కటాక్షాన్ని పొందటానికి పూజలు చేస్తారు. ఈ ఆలయంలో సర్పదోష నివారణ కోసం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు ప్రత్యేకంగా రాహు, కేతు గ్రహాల దోషాల నివారణ కోసం భక్తులు నిర్వహిస్తారు. ఈ విధమైన పూజలు భక్తులకే కాదు, తండ్రి కొడుకుల బాధలు, కుటుంబ సమస్యలు, వివాహ దోషాలు వంటి అనేక సమస్యల పరిష్కారానికి సిఫార్సు చేస్తారు. కాకతీయ రాజుల కాలంలో కూడా ఈ ఆలయం ముఖ్యమైన పూజారుల స్థలంగా అభివృద్ధి చెందింది. కాకతీయులు ఆలయానికి అనేక విరాళాలు సమర్పించారు. ఆలయ శిల్పకళ సంపదకు, శిలాశాసనాలకు అనేక ఆధారాలు ఈ కాలం నుంచే లభిస్తాయి. ఆలయంలో ప్రత్యేకంగా ప్రసాదం అందిస్తారు. పులిహోర, లడ్డు, అన్నదానం వంటి ప్రసాదాలను భక్తులకు విస్తారంగా స్వీకరిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దక్షిణ భారతదేశంలో దుర్గాదేవి ఆలయాల క్రమంలో అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయంగా నిలుస్తుంది. దేశ నలుమూలల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. ముఖ్యంగా దసరా, నవరాత్రి సందర్భంగా. నవరాత్రి చివరి రోజుల్లో పిల్లలకు సరస్వతి పూజ మరియు విద్యారంభం కార్యక్రమాలు జరుపుతారు. ఇది విద్యార్థులకు ముఖ్యమైన పూజగా భావించబడుతుంది. విద్యారంభం పూజ ద్వారా పిల్లల భవిష్యత్తులో విజయం సాధించడానికి అమ్మవారి కటాక్షాన్ని పొందుతారని నమ్ముతారు. ఆలయ ప్రాంగణంలో భారీ బహిరంగ క్షేత్రం ఉంది. అక్కడికి చేరుకున్న భక్తులు కృష్ణానది స్నానం చేసి ఇంద్రకీలాద్రి పర్వతాన్ని ప్రదక్షిణగా తిరుగుతూ ప్రధాన ఆలయాన్ని దర్శిస్తారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం యొక్క చరిత్ర, ఆధారాలు, పురాణ గాథలు మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకున్నాము. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.